పంజాబ్ ఉగ్రకుట్న భగ్నం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. 2 ఉగ్ర ముఠాలకు సంబంధించిన 9 మందిని అదుపులోకి తీసుకొని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నిందితులు ఢిల్లీలో జరిగిన సీజేపీ నిరసనల్లో కుట్రకు ప్లాన్ చేసినట్టు పంజాబ్ పోలీసులు వెల్లడించారు. ఈ ముఠాలోని 8 మంది ఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసనల్లో పాల్గొన్నారని, అక్కడ భారీ కుట్రకు ప్లాన్ చేశారని పేర్కొన్నారు. అయితే అక్కడ టైట్ సెక్యూరిటీ, ఇతర కారణాల వల్ల దాడి చేయలేకపోయారని పోలీసులు చెప్పారు. పోలీసుల అరెస్ట్ చేసిన వారిలో ఓ మైనర్ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. వీరి నుంచి 4 పెట్రోల్ బాంబులు, పిస్టల్స్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. జాతీయ భద్రతకు ముప్పు కలిగించేందుకు రైల్వే ట్రాకుల వెంట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా విచారణలో గుర్తించారు. పాకిస్తాన్ కు చెందిన హ్యాండ్లర్లు నిందితులతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలిపారు. హవాలా మార్గాల ద్వారా నిధులు సమకూర్చి ఆర్థిక సహాయం అందిస్తున్న సుఖ్దేవ్, అన్మోల్ అనే ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ కు చెందిన హ్యాండ్లర్లు నిందితులతో సంప్రదింపులు జరుపుతూ ఈ కార్యకలాపాలు నిర్వహించడానికి డబ్బులు ఇస్తామని ఆశ చూపి వారిని ప్రలోభ పెడుతున్నట్లుగా వెల్లడైంది. పాకిస్తాన్ కు చెందిన హ్యాండ్లర్లు, ఐఎస్ఐ ఏజెంట్లు పెట్రోల్ బాంబులను ఎలా తయారు చేయాలో, ఎలా ఉపయోగించాలో వీడియోస్ ద్వారా నిందితులకు శిక్షణ ఇచ్చినట్టుగా గుర్తించారు. పోలీస్, భద్రతా సంస్థల వద్ద రెక్కి నిర్వహించడం, ఆ ప్రదేశాల వీడియోస్ ను రికార్డ్ చేయడం వంటి పనులు నిందితులు చేస్తున్నట్టుగా తేల్చారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 4 మైనర్లు సహా మొత్తం 9 మందిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే అరెస్ట్ చేసిన వారిలో మన ఢిల్లీలో జరిగినటువంటి సీజేపీ నిరసనల్లో కూడా పాల్గొన్నట్టుగా అయితే గుర్తించారు. పంజాబ్లో 2 ఉగ్ర ముఠాలను అరెస్ట్ చేశారు పోలీసులు. 3 తుపాకులు, 4 పెట్రోల్ బాంబులను కూడా వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరు సీజేపీ నిరసనల్లో కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఐఎస్ఐ ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నట్టుగా అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. 8 మంది ఇందులో జంతర్ మంతర్ దగ్గర ఉన్నటువంటి నిరసనల్లో కూడా పాల్గొన్నట్టుగా గుర్తించారు అధికారులు.